మీరు గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది, మరలా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. మధ్యలో ఆ గ్యాప్లో ఎందుకు 5 years మీరు మంత్రి కాలేకపోయారు? బహుశా నేను ఆయన ఆలోచనలకు తగ్గట్టు కానీ లేకపోతే ఆయనకి నచ్చిన విధంగా కానీ నేను పనిచేయనని నేను నమ్ముకుని ఉండొచ్చు. అంటే ఏమి నచ్చేట్టుగా దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇందాక చెప్పాను నేను, ఓకే, చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షాన్ని దుర్భాషలాడాలి, ఓకే, అది మెయిన్. తర్వాత ఆయన చెప్పిందే వినాలేమో, అది అంతవరకు రాలేదు. ఎందుకంటే ఆయన చెప్పేటట్టు వింటానో వినో తర్వాత తెలిసేది ఏమో, కానీ దానికి కేవలం నేను వారు అనుకున్నట్టు దుర్భాషలాడటంలో, అంటే వారు ఏమనుకుంటారంటే దుర్భాషలాడిన వాళ్లే ఆ పార్టీకి కానీ ఆ నాయకత్వానికి కానీ కమిట్మెంట్ తో ఉన్నారు అనే భావన ఆ నాయకత్వంలో ఉందేమో అని అనిపించింది నాకు. నేను చెప్పాను, నేను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం, నా కుటుంబం కానీ ఒక ధోరణిలో వెళ్తా ఉన్నాను. ఇప్పుడు నేను ధోరణి మార్చుకుని ఆ విధంగా నేను వెళ్ళలేను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి బహుశా నేను అందుకే అంటే నాకంటే మరి వాళ్ళందరూ మెరుగైన ఎఫిషియెంట్ లీడర్లు అనుకున్నారేమో కూడా నాకు తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అలా ప్రేమ పొందొచ్చు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాంటి దానికి ఆస్కారం ఉందా? తిట్టడానికి కానీ లేదా అట్లాంటి దానికి ఏమైనా? సంవత్సర కాలంలో చాలా మీటింగ్లు చూసింటారు మీరు, చాలా డాష్ల మీద మంత్రులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ చూశారు. ఎవరన్నా ఎక్కడన్నా ఒక దుర్భాష మాట్లాడుతున్నట్టున్నారు. ఆయన స్పష్టంగా చెప్పారు, విక్టిమైజేషన్ మనకు వద్దు. మొట్టమొదటిగా మేమందరం కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారిని కలిసినప్పుడు వారు స్పష్టంగా చెప్పారు, నేను నష్టపోయాను, మన మంత్రివర్గంలో చాలా మంది నష్టపోయారు, చాలా మంది ఎమ్మెల్యేలు నష్టపోయారు, అయినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విక్టిమైజేషన్ చేయటమో లేకపోతే కక్ష సాధింపు ధోరణో అవన్నీ కూడా మనకొద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతాయి. ఎవరైతే గతంలో తప్పులు చేశారో చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకుందాం తప్పితే మనం అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పరిపాలన కోసం మనం దృష్టి పెడదాము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అటువంటి ధోరణి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి మాటల్లో కానీ లోకేష్ గారి మాటల్లో కానీ ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను. ఆయన చూసేది ఒకటే, పని చేస్తున్నాడా లేదా, కష్టపడి నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నాడా లేదా, కార్యకర్తలతో ఏ విధంగా ఉంటున్నాడు, అధికారులతో ఏ విధంగా ఉంటున్నాడు, ప్రజలకి ఎంతవరకు అందుబాటులో ఉంటున్నాడు అనే విషయాల మీద ఆయన ఎక్కువగా దృష్టి పెడతారు. తన డిపార్ట్మెంట్ మీద ఎంత పట్టు సాధించాడు, సో వీటన్నిటి మీద కూడా లోతుగా ఉండిద్ది. అట్లాగే మీకు మంత్రిగా అవకాశం ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఒక మంచి అవకాశం ఇచ్చారని ఒక చర్చ ఉన్నది. మీరిద్దరు కారులో వెళుతున్నటువంటి సమయంలో బందర్ రోడ్లో మీకు అక్కడ ఉన్నటువంటి ఒక 2 ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి ఇవ్వండి అని అడిగారు. మీరు మౌనంగా ఉన్నారు. అప్పటి నుంచి ఆ మౌనం అలా కొనసాగింది అనే చర్చ ఉంది. ఇది వాస్తవం, అవునా కాదా? అంటే నేను ఆఫీసు, ఈ జిల్లాలో ఆఫీస్కి ఎవరు కూడా ఇస్తానికి ముందుకు రాని పక్షంలో, ఎందుకంటే ఆ రోజు భయం, అవును, ఈ రాష్ట్రంలో అధికారం కోసం పోరాటం చేస్తూ రాష్ట్రంలో ఆఫీస్ లేకోకుండా ఉండటం కరెక్ట్ కాదని పార్టీ నాయకత్వం కానీ పార్టీ అడ్వైజర్స్ కానీ ఇచ్చినప్పుడు ఈ జిల్లాలో కొంతమంది ముందుకు రాలేదు, ఎక్కువగా దొరకలేదు ఆఫీస్ పెట్టడానికి. ఆ సందర్భంలో నా స్థలాన్ని ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. మరి వారికి అటువంటి దృష్టి ఉందేమో కానీ నా దగ్గర అయితే ఎప్పుడు మీ దగ్గర కొంత ఏదో నేనైతే వాళ్ళు వీళ్ళు మాట్లాడినా నేను కామ్గా ఉన్నాను తప్పితే మాట్లాడారా? అదంతా అలాంటి చర్చ జరిగిందా లేదా అంతవరకే, దాని గురించి లోతుగా ఎవరైనా మాట్లాడినా కూడా నేను ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఓకే, మంత్రి గారు పార్థసారథి గారు, నెక్స్ట్ రాబోయే 4 years ఏంటి మీ టార్గెట్, ఏంటి మీ లక్ష్యాలు ఏంటి? 4 years ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ కూడా అందించడం లక్ష్యంగా మేము పనిచేస్తాము. అమరావతి పూర్తి చేస్తాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, మిగిలిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ పూర్తి చేస్తాం. దాదాపు 93 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే అన్ని కూడా అటకెక్కించారు కేవలం ప్రభుత్వ వైఫల్యం మూలంగా. కేంద్ర ప్రభుత్వం ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ అని ఉంది,
అది దాని ఉద్దేశం ఏమిటి? ప్రతి ఒక్కడికి కూడా పరిశుద్ధమైన త్రాగునీటి అందించాలనేది లక్ష్యం. అవును. సో దాని గొప్ప ఆలోచనే కదా. అవును, కేంద్ర అంతే ప్రభుత్వం ఉమ్. నిధులు ఇస్తే దానికి కావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక 25,000 కోట్ల రూపాయలు మనకి కేటాయించినా కూడా కనీసం ఒక 1,000-2,000 కోట్లు కూడా ఉపయోగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి గతంలో జరిగింది. చిన్న చిన్న రాష్ట్రాలు, కేరళ అటువంటి రాష్ట్రాలు మనకంటే కూడా ఎక్కువగా, యూపీ లాంటి రాష్ట్రాలు అయితే దాదాపు 1,00,000 కోట్లు వినియోగించుకునే ఈ స్కీమ్. సో కేరళ లాంటి రాష్ట్రం మనకంటే చాలా చిన్నది. కేరళ రాష్ట్రం మనకంటే కూడా దాదాపు 35,000 కోట్ల రూపాయలు వినియోగించేసుకు, మనం మాత్రం 25,000 కోట్లు శాంక్షన్ చేస్తే 2,000 కోట్లు చేసి మిగతాదంతా కూడా వేస్ట్ ల్యాబ్స్ అయిపోయేటట్టు చేసింది. ఈరోజు మరి దాన్ని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయించి దాని ద్వారా కూడా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు సాధ్యం కానప్పుడు అనుభవం లేని నాయకులు ఏం చేస్తారంటే చేతులు ఎత్తేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాదు. కొత్త కొత్త మార్గాలు ఎన్నుకుని ప్రపంచంలో అందుబాటులో ఉన్న విధానాలు కానివ్వండి, ఆ ప్రపంచంలో లేకపోయినా ఆయన ఆలోచన కొత్త తీసుకొచ్చారు. ఉదాహరణకి అమృత్ ఉంది. అమృత్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి లింక్ చేసి వాడికి ఒక హ్యామ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పెట్టుబడిదారుల్ని తీసుకొచ్చి ఒక 40 ఇన్స్టాల్మెంట్స్ లో 10 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో వారికి ఇన్స్టాల్మెంట్ ద్వారా ఇచ్చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. సో మన దగ్గర నిధులు లేవు కదని చెప్పేసి గత ప్రభుత్వం మీద బురద జల్లేసి చేతులు ఎత్తేస్తానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజల అవసరం మాకు ముఖ్యం. గత ప్రభుత్వం ఏం చేసిందా లేదని పక్కన పెడితే వాటిని ఏ విధంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో హ్యామ్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి దాంట్లో ఏమిటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50% లేదా 45% అది వచ్చేస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ 10-15% ఇస్తుంది. సో ఇది లోకల్ బాడీ కానివ్వండి లేదా ఇది కానివ్వండి, ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇంకా మిగతా వాటర్ 40% వరకు డెవలపర్నే బ్యాంకు నుంచి లోన్ పొంది దాన్ని 40 ఇన్స్టాల్మెంట్స్ గా యాన్యుటీ బేస్ మీద ప్రయాణం చేసి ఇవ్వాలని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాని మీద కూడా బ్యాంకులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా ఆ స్కీమ్ సక్సెస్ అవుతుంది. తద్వారా అభివృద్ధి కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా సహకరిస్తా ఉంది. దాదాపు 1,47,000 కోట్ల రూపాయలతో ఎన్హెచ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, మొన్ననే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడము లేదా ప్రారంభించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. సోలార్ ఈ రోజు దేశం మొత్తంలో కూడా ఎక్కువగా సోలార్ ఇండస్ట్రీ ఏంటంటే పవర్ ప్రొడక్షన్ ని, పవర్ జనరేషన్ ని డెమోక్రటైజేషన్ చేసి అనుకుంటున్నారు. అంటే మీ ఇంట్లో మీరు జనరేట్ చేసుకోవాలంటే జనరేట్ చేసుకోవచ్చు, మా ఇంట్లో మేము జనరేట్ చేస్తే జనరేట్ చేస్తాం. సో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన నిబంధనలకు లోబడి ఎవరి పవర్ వాళ్ళే జనరేట్ చేసుకోవచ్చు. అంటే లక్ష్యం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో పవర్ కాస్ట్ ను తగ్గించాలి అనే లక్ష్యంతో కూడా ముందుకెళ్తా ఉన్నారు. కొత్త కొత్త విధానాలని తీసుకొచ్చారు. దాదాపు 10 ఇండస్ట్రియల్ పాలసీస్ అంటే టూరిజం పాలసీ కానివ్వండి, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పాలసీ కానివ్వండి, ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, ఇటువంటి 10 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మరి ఇంకా ఇంప్రూవ్ చేస్తానికి, గతంలో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కంట్రీలో మనం నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. సో తర్వాత కొంత తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈఓడిపి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఇంకా ఇంప్రూవ్ చేసి పారిశ్రామికవేత్తలకి అనుకూలమైన హబ్ గా దీన్ని తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాను. అదేవిధంగా క్వాంటమ్ వాలీ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రాన్ని భవిష్యత్తులో చాలా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా విజన్ 2047 ఏదైతే ఉందో, వికసిత్ భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు వారు నేషనల్ పాలసీ ఒకటి ఉంది. దానికి అనుగుణంగా విజన్ 2047 అని చెప్పేసి 53 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, అంటే $42,000. అదేవిధంగా $2.4 ట్రిలియన్ ఎకానమీ కానివ్వండి తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే మామూలుగా అయితే ఏంటి ఆశ్చర్యంగా ఉండేది, కానీ నమ్మకానికి ఒక అవకాశం ఉంది. విజన్ 2020 అన్నప్పుడు చాలా విధంగా కించపరిచారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇట్ had become రియల్. ఏది సైబరాబాద్ లేకపోతే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇవన్నీ చూస్తే సాధ్యమైంది. కాబట్టి 2040 విజన్ 2047 కూడా సాధ్యమే.
దానికి కూడా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈజ్ వర్కింగ్. Yes. ఏది గ్రోత్ రేట్ ని తీసుకెళ్తాం. మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 13.49 ఉన్న ఇది 10 కి పడిపోయింది. ఇది అవును. వైసీపీలో. ఇప్పుడు మళ్ళీ 12.2కి వచ్చాం. వచ్చారు. దాన్ని 15 కి తీసుకెళ్ళాలి. ఆ 15 కంటిన్యూ చేసినట్లయితే అది సాధ్యం అని చెప్పేసి చేస్తున్నారు. అన్ని రంగాలు, అగ్రికల్చర్, టూరిజం, Okay. ఇండస్ట్రీ, అన్ని రంగాలు కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇది సాధ్యం అని చెప్పేసి Okay. మనం చేస్తున్నాను. Okay. దీంట్లో అన్ని కుటుంబాలకి, అన్ని వర్గాలకి కూడా ఓకే అవకాశం ఉండే విధంగా విజన్ 2047 ఉండబోతుంది.